గౌరవ నల్లగొండ మంత్రి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. ఆంధ్ర వాళ్లకు ఒక్క కాంట్రాక్టర్ కూడా ఇవ్వ అని చెప్పేసి నిన్న బహిరంగంగా వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ తగ్గట్టుగానే తలసాని గారు నిన్న ఈయన కూడా సవాల్ ఇచ్చడం కూడా జరిగింది. నువ్వు అట్లా ఇస్తే నేను బాధ్యతగా రాజీనామా చేస్తా అని చెప్పేసి చీటికేసి మరీ చెప్పిండు. మరి చేయకుండా నువ్వు చేయడానికి సిద్ధమా అని చెప్పేసి సవాల్ విసరడం కూడా జరిగింది. రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకి తారాస్థాయిలో చేరిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఆ యొక్క ప్రాంతీయవాదం రెచ్చగొట్టుడుతనం కానీ, తెలంగాణ మీ అయ్యే జాగిరా అని ముచ్చట విషయంలో కానీ, తెలంగాణలో అభివృద్ధిలో కూడా కొనసాగుతున్న కొందరు ఆంధ్ర ప్రజలకు కూడా ఎఫెక్ట్ అయ్యేటట్టుగా పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడేసి వెళ్ళిపోయారు. అలా మాట్లాడేసి వెళ్ళిపోయిన దానికి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు కూడా ఏ ఒక్క ఆంధ్రులకు ఒక కాంట్రాక్ట్ కూడా ఇవ్వనని చెప్తే, నువ్వు అదే మాట మీద ఉండు, నేను బాధ్యతగా రాజీనామా చేస్తా అని చెప్పేసి తలసాని గారు నిన్న సవాల్ విసిరారు. అదే ముచ్చటను ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వెంకటరెడ్డి కోమటిరెడ్డి కూడా ఏం చేయబోతున్నారో విందాం. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఏదో జరిగినప్పుడు ఆయన నిన్న మాట్లాడిన దానికి ఆంధ్రలో ఒక్క కాంట్రాక్ట్ కూడా ఇయ్యము, దానికి కావాలంటే చట్టం తెస్తా. నేనన్నా నువ్వు ఇట్లా చట్టం తెస్తే కోమటిరెడ్డి నీ ముఖ్యమంత్రిని ఒప్పించి తెస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. నీకు తమ్ముంటే నువ్వు రా. ఏది మాటలు నిలుపుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. అడ్డగోలు మాటలు అంతే కదా. సవాల్ విసిరినప్పుడు అదొక చట్టాన్ని తీసుకోరా, రేవంత్ రెడ్డి తోటి మాట్లాడి ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఆంధ్రలోకి కాంట్రాక్ట్ ఇవ్వకుండా చేస్తే అవుతుందా? ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క కను సైగల్లో ఆంధ్రోళ్ళ చేతుల్లో కాంట్రాక్ట్లు నడుస్తూ ఉన్నాయి. దయచేసి మీరు ఫీల్ కాకూడదు ఆంధ్రోళ్ళు తెలంగాణలో మాట్లాడుతున్నందుకు. ఇక్కడ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టిపోయింది పవన్ కళ్యాణ్. ఆంధ్రాలో అంతో కొంత మంచిగా జీవనం కొనసాగిస్తున్న ఆంధ్రుల యొక్క మనస్తాపం మీద దెబ్బ కొట్టిపోయింది పవన్ కళ్యాణ్. అదే టాపిక్ మీద మాట్లాడుతున్నాం. దయచేసి ఆంధ్ర ప్రజలు ఎవరైనా తెలంగాణలో ఉంటే దయచేసి దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. మనం అందరం అన్నదమ్ములం లాంటి వాళ్ళం. కానీ మనల్ని పరిపాలించే వాళ్ళే గాడుదులు చేసించే మాట్లాడే కార్యక్రమాలు ఇది. తలసాని గారు ఏం చెప్పారంటే, నిజంగా నేను ఆంధ్ర వాళ్ళకి కాంట్రాక్టులు ఇవ్వకుండా చేస్తే నేను రాజీనామా చేస్తా, నువ్వు మాట నిలుపుకోగలవా కోమటిరెడ్డి అని చెప్పేసి తలసాని సవాల్ ఇస్తున్నారు. ఒక్కటి గమనించండి, ఈరోజు రేవంత్ రెడ్డి వేళ్లపైన ఎన్ని గీతలు ఉన్నాయో అన్ని గీతలు అందరూ ఆంధ్ర కాంట్రాక్టర్లే. అందరికీ రేవంత్ రెడ్డి కాంట్రాక్టులు ఇచ్చిళ్ళు. ఇప్పుడు పొంగిలేటి గారు ఎక్కడోడు? పొంగిలేటి మంత్రి ఎక్కడి మనిషి? ఈరోజు కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారు? పదే అన్ని కాంట్రాక్టర్లు పొంగిలేటి గారికి, ఆ తర్వాత మన రేవంత్ రెడ్డి గారి యొక్క బావుమర్దికి సృజన్ రెడ్డికి వరుసబట్టి వీళ్ళకి వాళ్ళ అల్లుడు కంపెనీస్కి ఈ విధంగా కాంట్రాక్టులు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎవరికి ఇస్తున్నారు? ఆంధ్ర వాళ్ళకే కదా. మరి వెంకటరెడ్డి కోమటిరెడ్డి నీకు ఆపే దమ్ముందా అని తలసాని అడుగుతూ ఉన్నారు. నిజంగా నేను అడుగుతున్నా వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు, గౌరవ మంత్రి గారు, నిజంగానే మీరు ఒక చట్టం తీసుకొచ్చి రేవంత్ రెడ్డికి అడ్డంగా నిలబడే ధైర్యం మీకుందా? ఉంటే మీరు ఏం చేయబోతున్నారో నెక్స్ట్ స్టేట్మెంట్ రిలీజ్ చేయరు. అంటే ఇక్కడ ఎట్లా అయింది తెలుసా? రేవంత్ రెడ్డిని ఎదిరించే దమ్ము నాకుంది. ఆయన ఏమంటున్నాడు? రేవంత్ రెడ్డికి ఎదిరించే దమ్ము నాకుంది. ఈరోజు రేవంత్ రెడ్డి దోస్తులు అందరూ ఆంధ్రోళ్ళే, ఆ ఆంధ్రోళ్ళందరికీ కాంట్రాక్ట్లు ఇచ్చిళ్ళు. మరి మాలాంటి మంత్రులకు ఏం కావాలని చెప్పేసి ఇక్కడ ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి కోమటిరెడ్డిగా డైరెక్ట్గా వేసుకుంటున్నాడు. నువ్వెంత అంటే నేనెంత, సీఎంని సైతం లెక్క చేయను అంటే ఇది సీఎంకే సవాల్ విసిరినట్టు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకో ఇంకెవరికో కాదు మిత్రులారా. ఎవరికి సవాల్ విసిరిరు? డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారి గుండె ఏమైపోవాలయ్యిందో. ఇంకెన్ని రోజులు ఆయనను మానసికంగా ఇట్లా ఇబ్బంది పెడతారు? ఆయనను కాంగ్రెస్ మంత్రులు ఇబ్బంది పెడుతున్నారు, ఎమ్మెల్యేలు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడతా ఉంటే రేవంత్ రెడ్డి ఎటని పోవాలి రేవంత్ రెడ్డి? పాపం ఎటు కాకుండా ఇటు మహారాష్ట్ర సీఎం ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడాయే. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన దొంగ లెక్క చూస్తున్నారట, చెప్పులు ఎత్తుకుపోయి దొంగ లెక్క చూస్తున్నారట. ఈరోజు ప్రజలేమో ఇటు కేటీఆర్ అటు హరీష్ రావు వీళ్ళిద్దరు తట్టుకోవడం నా వల్ల కాదని చెప్పేసి బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే నేనేమంటున్నా మిత్రులారా అంటే, తెలంగాణ రాష్ట్రంలో నువ్వా నేనా అనే పోటీలు నడుస్తూ ఉంది. దీనికి రేవంత్ రెడ్డి ఏం చేయాలని అర్థం కాక తనదైన కుర్చీని కాపాడుకోవడానికి ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ల తన డబ్బుల్ని చెల్లించుకుంటున్నాడు. అది మాత్రమే మనం చూస్తున్నాం ఇన్ని రోజులుగా. అది మాత్రమే మనం కళ్ళారా చూడగలుగుతున్నాం. అంతేనే కదా.